వెల్కమ్ టు బిగ్ బ్యాలెట్. నా పేరు ఐశ్వర్య. నేషనల్ ఎలక్షన్ సీన్ లో ఇంట్రెస్టింగ్ విశేషాలతో వచ్చేసింది బిగ్ బ్యాలెట్. ముందుగా హెడ్లైన్స్. ఓటరు దేవుళ్లకు ఓటు భక్తుల వరాలు, అదుపులో ఉండాలని ఈసీ ఆదేశాలు. అగ్ర నాయకులంతా మహిళలే, టికెట్లలో మాత్రం సగానికి సగమే. మహారాష్ట్రలో పార్టీలను వణికిస్తున్న రాజ్, కాషాయ దళానికి ఓట్ల చీలిక భయం. పాట్నా సాహిబ్ బరిలో షాట్ గన్ సిన్హా, తండ్రి కోసం ప్రచారంలోకి దిగిన సోనాక్షి. ఫిలిపిత్ టు సుల్తాన్పూర్, వివాదాల కేంద్రంగా వరుణ్ గాంధీ. ఎన్నికల సీజన్లో ఓటరే దేవుడు. అలాంటి ఓటర్ను ప్రసన్నం చేసుకోవడానికి ఏడాపెడా వరాలిస్తాయి పార్టీలు. పోటాపోటీగా ఆల్ ఫ్రీ హామీలిస్తాయి. ఇందులో అన్ని పార్టీలు ఒకటే. ఓటరు దేవుళ్లపై ఎన్నికల వరాల ప్రభావం ఉంటుందా? ఉచిత హామీలకు ఓట్లు రాల్తాయా? మన్మోహన్ సింగ్ సర్కార్కు ముందు చూపు ఎక్కువ. ఎన్నికల కోడ్ కూయక ముందే ఇల్లు చక్కదిద్దుకునే పని చేసింది. కోడ్ అమల్లోకి రాకముందే జనంపై వరాల జల్లు కురిపించింది. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పరిధిలో ఇప్పుడు గిరిజనులకు ఉన్న 100 రోజుల పని దినాలను 150 రోజులకు పెంచింది. ఈ నిర్ణయం వల్ల దేశవ్యాప్తంగా 14 లక్షల కుటుంబాలకు ప్రయోజనం కలుగుతుంది. అటవీ హక్కుల చట్టం పరిధిలో భూమి పొందిన గిరిజనులకు అదనంగా 50 రోజుల జీతం లభిస్తుంది. సబ్సిడీ సిలిండర్ల సంఖ్యను తగ్గించి మహిళల ఆగ్రహాన్ని చవిచూసిన కేంద్ర ప్రభుత్వం పొరపాటు దిద్దుకుంది. సబ్సిడీ సిలిండర్ల పరిమితిని ఏడాదికి 9 నుంచి 12కు పెంచింది. ఎన్నికల్లో ఉద్యోగుల ఓట్లపై కన్నేసిన సర్కార్ వాళ్లకు మేలు చేసే నిర్ణయం తీసుకుంది. 7వ వేతన సంఘాన్ని నియమించి వాళ్లను ఆకట్టుకోవటానికి ప్రయత్నం చేసింది. ఉత్తరప్రదేశ్లోని అఖిలేష్ సర్కార్ అయితే అక్కడ పెద్ద సంఖ్యలో ఉన్న ముస్లింలను టార్గెట్ చేసింది. అభివృద్ధి పథకాల్లో 20% రిజర్వేషన్ కల్పిస్తామని వరమిచ్చింది. అంతేకాదు 10th పాస్ అయిన ముస్లిం అమ్మాయిలకు 20,000 రూపాయల నగదు వంటి పథకాలను ప్రకటించింది. పశ్చిమ బెంగాల్లోని తృణమూల్ కాంగ్రెస్ సర్కార్ కూడా ముస్లింలపై వరాల జల్లు కురిపించింది. మసీదుల్లో ప్రార్థనలు నిర్వహించే ఇమాంలకు నెలకు 2,500 స్టైఫండ్ను ఫిక్స్ చేసింది. మధ్యప్రదేశ్లోని బీజేపీ సర్కార్ పేదలపై వరాల జల్లు కురిపించింది. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు 1,50,000 వరకు ఉచిత వైద్య సేవలను ప్రకటించింది. అయితే ఉచిత తాయిలాలను ఓటర్లకు ఎరగవేయటంలో ఎవరైనా తమిళ పార్టీల తరువాతే. బియ్యం నుంచి బంగారం వరకు ఉచితంగా ఇస్తామని ఎడాపెడా కానుకలు ప్రకటిస్తాయి ద్రవిడ పార్టీలు. 2011 అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే, అన్నాడీఎంకేలు ఉచిత వరాల విషయంలో పోటీ పడ్డాయి. కరుణానిధి నాయకత్వంలోని అప్పటి ప్రభుత్వం కలర్ టీవీల వంటి ఎన్నో ఉచిత పథకాలు అనౌన్స్ చేసింది. దీనికి పోటీగా మరిన్ని వరాలు ప్రకటించి చెక్ పెట్టారు అన్నాడీఎంకే చీఫ్ జయలలిత. ఎడాపెడా ప్రకటించే వరాలపై లేటెస్టుగా ఎన్నికల సంఘం కొన్ని గైడ్లైన్స్ ఇచ్చింది. ఈ గైడ్లైన్స్ ప్రకారం ఎన్నికల ప్రణాళికలో ప్రకటించే హామీలను ఎలా అమలు చేస్తామో అందుకు సంబంధించిన ఫైనాన్షియల్ రిసోర్సెస్ను అన్ని రాజకీయ పార్టీలు విధిగా వివరించాల్సి ఉంటుంది. అయితే శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్లు ఎన్నికల కోడ్ అమల్లోకి రాకముందే రాజకీయ పార్టీలు జాగ్రత్త పడ్డాయి. ఆకాశంలో సగమంటారు, దేవత అంటూ పూజిస్తారు. కానీ ఎన్నికల్లో టికెట్లు ఇచ్చేటప్పుడు మాత్రం మొండి చెయ్యే చూపిస్తారు. లోక్సభలో మహిళా సభ్యులు ఎందుకు తగ్గిపోతున్నారు? ఎన్నికల్లో గెలిచే సత్తా మహిళలకు లేదా? సోనియా గాంధీ, సుష్మా స్వరాజ్, మమతా బెనర్జీ, మాయావతి, జయలలిత వీళ్ళందరూ భారత రాజకీయాలను ప్రభావితం చేస్తున్న లీడర్లు. ప్రెజెంట్ డే పాలిటిక్స్లో మహిళా శక్తికి ప్రతీకగా నిలిచారు. అయితే రూట్ లెవెల్లో పరిస్థితి డిఫరెంట్గా ఉంది. వారసత్వంగా రాజకీయాల్లో కొనసాగుతున్న వారిని మినహాయిస్తే సామాన్య మహిళలు ఎవరూ పాలిటిక్స్లో నిలబడలేకపోతున్నారు. మహిళలకు టికెట్లు ఇవ్వటానికి రాజకీయ పార్టీలు ముందుకు రావటం లేదు. ఎవరి అండా లేని మహిళలను బరిలో నిలిపితే గెలుపు కష్టమన్న ఫీలింగ్ పొలిటికల్ పార్టీల్లో నాటుకుపోయింది. మహిళలను కేవలం ఓటు బ్యాంకుగానే చూడటానికి అలవాటు పడ్డాయి రాజకీయ పార్టీలు. పురుషాధిక్య భావజాలం నుంచి సంప్రదాయ పొలిటికల్ పార్టీలు బయటపడకపోవటమే దీనికి కారణమంటారు సామాజిక విశ్లేషకులు. 1952-57 నాటి తొలి లోక్సభలో మహిళా ప్రాతినిధ్యం కేవలం 4.4%. అందరినీ ఆశ్చర్యపరుస్తూ 6వ లోక్సభలో మహిళల సంఖ్య బాగా తగ్గింది. మహిళా ప్రాతినిధ్యం 3.8%కి పడిపోయింది. కేవలం 19 మంది మహిళలే 1997 ఎన్నికల్లో గెలిచి లోక్సభకి ఎంటర్ అయ్యారు.
ఆ తర్వాత రాజకీయ చైతన్యం పెరగటంతో మహిళలు పాలిటిక్స్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేయటం మొదలుపెట్టారు. 1999 నాటి 13వ లోక్సభలో లేడీస్ రిప్రజెంటేషన్ 9.2% చేరింది. అంటే 49 మంది మహిళలు లోక్సభకు ఎన్నికయ్యారన్నమాట. 2009లో ఏర్పడ్డ 15వ లోక్సభలో మహిళల సంఖ్య 59కి చేరింది. లోక్సభకు ఇంతమంది మహిళలు ఎన్నికవటం ఇదే తొలిసారి. మొత్తం 556 మంది అభ్యర్థినులు పోటీ చేయగా 59 మంది ఎన్నికల్లో గెలిచి లోక్సభలోకి ఎంటర్ అయ్యారు. వీరిలో 23 మంది కాంగ్రెస్ పార్టీకి చెందినవారు, 13 మంది బీజేపీ సభ్యులు. మిగతా ఎంపీలు వివిధ రాజకీయ పార్టీలకు చెందినవారు. రాష్ట్రాల వారీగా చూస్తే ఉత్తరప్రదేశ్ నుంచి పెద్ద సంఖ్యలో మహిళలు ఎన్నికయ్యారు. గత ఎన్నికల్లో యూపీ నుంచి 13 మంది లోక్సభకు ఎన్నికయ్యారు. ఆ తర్వాతి స్థానం పశ్చిమ బెంగాల్ది. ఇక్కడి నుంచి 7 ఎంపీలు గెలుపొందారు. మహిళా ఎంపీల సగటు వయసు 51 ఏళ్లు. స్కూల్తోనే చదువు ఆపేసిన వాళ్లు 18%, పీజీ లేదా ఇతర ఉన్నత విద్య పూర్తి చేసిన వాళ్లు 38% ఉన్నారు. 15వ లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నేత సుష్మా స్వరాజ్, లోక్సభ స్పీకర్ మీరా కుమార్ మహిళలే కావటం ఒక విశేషం. మొత్తం మీద చట్టసభల్లో మహిళా ప్రాతినిధ్యం మరింతగా పెరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎంఎన్ఎస్ మహారాష్ట్రలో ఇప్పుడు అన్ని పార్టీలకు దడ పుట్టిస్తున్న పార్టీ. శివసేన చీలిక వర్గంగా రాజ్ ఠాకరే ఏర్పాటు చేసిన పార్టీ మహారాష్ట్ర నవనిర్మాణ సేన. లోక్సభ ఎన్నికల్లో ఎంఎన్ఎస్ సత్తా చాటుతుందా? ఓట్ల చీలికతో బీజేపీ శివసేన కూటమి విజయానికి గండి కొడుతుందా? 2006లో రాజ్ ఠాకరే నాయకత్వంలో పురుడు పోసుకున్న పార్టీ శివసేనకు చెమట్లు పట్టించింది. ముంబై నగరంతో సహా మహారాష్ట్రలోని అనేక ప్రాంతాల్లో అడుగడుగునా శివసేన ఆధిపత్యాన్ని అడ్డుకుంది. థానే, కొంకణ్ వంటి ప్రాంతాల్లో శివసేనను డామినేట్ చేసింది. క్యాడర్ను పెంచుకుంది. జనం సమస్యలపై ఉద్యమించింది. మహారాష్ట్రలోని ఎన్సీపీ, కాంగ్రెస్ సర్కార్ వైఫల్యాలను ఎండగట్టి ప్రజల మద్దతు కూడగట్టింది. లీడర్షిప్ క్వాలిటీస్ లోనూ ఉద్ధవ్ను మించిపోయారు రాజ్ ఠాకరే. శివసేనకు గుడ్ బై చెబుతున్న సీనియర్ల సంఖ్య ఇటీవల పెరిగింది. ఎంపీ స్థాయిలో ఉన్న లీడర్లే పార్టీకి రామ్ రామ్ చెప్పారు. అయితే ఎంఎన్ఎస్ పరిస్థితి ఇందుకు డిఫరెంట్ గా ఉంది. వేరే పార్టీల్లో నుంచి ఎంఎన్ఎస్ లోకి ఇటీవల జంప్ చేసిన వారు ఎంతో మంది ఉన్నారు. దీన్ని రాజ్ ఠాకరే సమర్థ నాయకత్వానికి ఉదాహరణగా చెబుతున్నారు రాజకీయ పండితులు. ఈటెల్లాంటి కామెంట్లతో వివాదాలు రాజేయడంలో రాజ్ ఠాకరే దిట్ట. బీహారీలపై ఆయన చేసిన కమెంట్స్ ఎన్నోసార్లు మహారాష్ట్ర పొలిటికల్ సర్కిల్స్ లో దుమారం రేపాయి. జనాన్ని రెచ్చగొట్టే కమెంట్స్ చేశారంటూ రాజ్ పై కేసులు కూడా ఫైల్ అయ్యాయి. వివాదాల సంగతి ఎలా ఉన్నా జనం దృష్టిలో మహారాష్ట్రీయుల హక్కుల ఛాంపియన్ గా గుర్తింపు తెచ్చుకున్నారు రాజ్ ఠాకరే. ఈసారి లోక్సభ ఎన్నికలను ప్రెస్టీజియస్ గా తీసుకుంది మహారాష్ట్ర నవనిర్మాణ సేన. మొత్తం 10 లోక్సభ నియోజకవర్గాల నుంచి అభ్యర్థులను నిలబెట్టింది. రూట్ లెవెల్లో పరిస్థితుల ఆధారంగా గెలుపు గుర్రాలను బరిలోకి దించింది. అభ్యర్థుల గెలుపు కోసం 10 నియోజకవర్గాల్లోనూ కాలికి బలపం కట్టుకుని టూర్ చేశారు రాజ్. గత ఎన్నికల్లో 3 సీట్లతో సరిపెట్టుకున్న ఎంఎన్ఎస్ ఈసారి 5-6 సీట్లైనా గెలుచుకోవాలని గట్టి పట్టుదలతో ఉంది. ఎత్తుగడలు, వ్యూహాల్లో కూడా రాజ్ ఠాకరే ముదిరిపోయారు. బీజేపీతో పొత్తు లేకపోయినా వ్యూహాత్మకంగా నరేంద్ర మోడీకి మద్దతు ప్రకటించారు. బీజేపీతో అలియన్స్ కుదుర్చుకున్న శివసేనను ఫిక్స్ చేశారు. తన మార్క్ చాణక్య నీతితో శివసేన, బీజేపీ అలియన్స్ లో గొడవలు వచ్చేటట్లు చేశారు రాజ్. మొత్తం మీద ఈ ఎన్నికల్లో సత్తా చాటి శివసేనకు చెక్ పెట్టడానికి రెడీ అయింది ఎంఎన్ఎస్. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసే వరకు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలు ఒపీనియన్ పోల్స్, ఎగ్జిట్ పోల్స్ ఇవ్వకూడదని ఈసీ ఆదేశించింది. వచ్చే నెల 12న చివరి దశ పోలింగ్ ముగిసే వరకు ఆంక్షలు విధించింది. దీన్ని పట్టించుకోకపోతే సీరియస్ యాక్షన్ తప్పదని వార్నింగ్ ఇచ్చింది. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసే వరకు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలు ఎలాంటి ఒపీనియన్ పోల్స్, ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్స్ వెల్లడించరాదని ఈసీ ఆదేశించింది. వచ్చే నెల 12న తుది దశ పోలింగ్ ముగిసే వరకు ఆంక్షలు విధించింది. ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశం ఉండటంతో వీటిపై నిషేధం విధించింది ఈసీ. దేశంలో ఏప్రిల్ 7 నుంచి మే 12 వరకు మొత్తం 9 దశల్లో జనరల్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఈ మధ్యకాలంలో ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియాలు ఎలాంటి ఎగ్జిట్ పోల్స్, ఒపీనియన్ పోల్స్ ఫలితాలను ప్రసారం చేయడం కానీ ప్రచురించడాన్ని కానీ నిషేధిస్తూ ఈసీ ఇంతకు ముందే ఆదేశించింది. అయితే ఈసీ ఆజ్ఞలను కాదని ఓ టీవీ ఛానల్ ఈ నెల 14న జరిగిన పోలింగ్ ఫలితాలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ ప్రసారం చేసింది. దీనిపై ఈసీ సీరియస్ గా రియాక్ట్ అయింది.
ఓటింగ్ను ప్రభావితం చేసే విధంగా ఇలాంటి వాటిని ప్రసారం చేయడం ప్రజా ప్రాతినిధ్య చట్టం 126A ఉల్లంఘించినట్లేనని స్పష్టం చేసింది. ఇలాంటి చర్యలకు దూరంగా ఉండాలని మీడియా సంస్థలను హెచ్చరించింది. ఇప్పటికే పోలింగ్ ముగిసినా ఇక ముందు పోలింగ్ జరగబోయే స్థానాల్లో రిజల్ట్స్ పై అంచనాలు ఓటర్ను ప్రభావితం చేసే అవకాశం ఉంటుందని ఈసీ పేర్కొంది. అభ్యర్థులందరికీ సమాన అవకాశం ఇచ్చేందుకు ఎగ్జిట్ పోల్స్ ను నిషేధించాల్సిన అవసరం ఉందని తెలిపింది. వచ్చే నెల 12న చివరి దశ పోలింగ్ ముగిసిన అరగంట వరకు ఎలాంటి ఒపీనియన్ పోల్స్, ఎగ్జిట్ పోల్స్ ను రిలీజ్ చేయకూడదని ఆదేశించింది. ఈసీ ఆదేశాలతో ఒపీనియన్ పోల్స్ నిర్వహిస్తున్న సంస్థలకు షాక్ తగిలింది. సినిమాల్లో అయినా పాలిటిక్స్ లో అయినా ఆయన రూటే సెపరేట్, ఆయన స్టైలే డిఫరెంట్. లోక్సభ బరిలో రెండోసారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇంతకీ ఎవర స్టార్ కమ్ పొలిటీషియన్? శత్రుఘ్న సిన్హా అభిమానులకు షాట్ గన్. బాలీవుడ్ లో విలక్షణ నటనకు మారుపేరు. విలన్ గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి హీరోగా సెటిల్ అయ్యారు శత్రుఘ్న. సినిమాల్లో బిజీగా ఉన్నా అదే ఫీల్డ్ కు పరిమితం కాదలుచుకోలేదు షాట్ గన్. పాలిటిక్స్ అంటే మొదటి నుంచి ఇంట్రెస్టే ఈ బీహారీ బాబుకు. వాజ్పేయి హయాంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. 2 సార్లు రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2003లో కేంద్ర మంత్రి అయ్యారు. ఆరోగ్య, కుటుంబ సంక్షేమం, షిప్పింగ్ శాఖలను సమర్థవంతంగా నిర్వహించారు. 2009లో తొలిసారి పాట్నా సాహిబ్ లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. కాంగ్రెస్ టికెట్ పై పోటీ చేశారు బుల్లితెర హీరో శేఖర్ సుమన్. ఇద్దరు స్టార్ల మధ్య జరిగిన పోరులో విజేతగా నిలిచారు షాట్ గన్. పాట్నా సాహిబ్ నియోజకవర్గం నుంచి రెండోసారి బరిలో నిలిచారు శత్రుఘ్న సిన్హా. అయితే ఈసారి గెలుపు నల్లేరు మీద నడకలా లేదు. బీహార్ రాజధాని పాట్నాకు దగ్గరలో ఉన్న పాట్నా సాహిబ్ సెగ్మెంట్లో సమస్యలకు కొదవలేదు. శత్రుఘ్న సిన్హా అప్పుడప్పుడు నియోజకవర్గానికి వచ్చినా సమస్యల పరిష్కారానికి చొరవ చూపలేదన్న ఫీలింగ్ జనంలో ఎస్టాబ్లిష్ అయింది. ఒక బాధ్యతాయుతమైన ఎంపీలా కాకుండా ఫంక్షన్లో పాల్గొనటానికి ఓ సెలబ్రిటీలా వచ్చారన్న విమర్శలు ఉన్నాయి. రూట్ లెవెల్లో సీన్ డిఫరెంట్గా ఉండటంతో శత్రుఘ్న కుటుంబ సభ్యులు రంగంలోకి దిగారు. భార్య పూనం, కుమారుడు లవ్ సిన్హా ప్రచారాన్ని తమ భుజాలపై వేసుకున్నారు. శత్రుజీకో బులావో, బీజేపీకో జితావో అంటూ సెగ్మెంట్లో ప్రచారం నిర్వహించారు. లవ్ సిన్హా అంతటితో ఆగలేదు. యూత్ను అట్రాక్ట్ చేయడానికి సోషల్ మీడియాను కూడా ఉపయోగించుకున్నారు. ట్విట్టర్లో తండ్రి తరఫున ప్రచారం చేశారు. అయితే ఎన్ని అవరోధాలు ఎదురైనా గెలుపు తనదే అంటున్నారు శత్రుఘ్న. ప్రస్తుత పరిస్థితుల్లో దేశానికి మోడీ లాంటి నాయకుడు అవసరం ఉందన్నారు. నరేంద్ర మోడీయే అసలు శిస్తులు యాక్షన్ హీరో అని కితాబిచ్చారు ఈ సినిమా హీరో. శత్రుఘ్నకు జేడీయూ అభ్యర్థి గోపాల్ ప్రసాద్ నుంచి తీవ్ర పోటీ ఎదురవుతోంది. బీహార్లో జేడీయూకి మంచి క్యాడర్ ఉన్న నియోజకవర్గాల్లో పాట్నా సాహిబ్ ఒకటి. ఈ సీటును ఎలాగైనా దక్కించుకోవాలని తీవ్రంగా శ్రమిస్తోంది జేడీయూ. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఇప్పటికే నియోజకవర్గంలో ఒక రౌండ్ పర్యటించారు. శత్రుఘ్నపై ఉన్న వ్యతిరేకతే తనను గెలిపిస్తుందని నమ్ముతున్నారు గోపాల్ ప్రసాద్. మొత్తానికి పాట్నా సాహిబ్లో ఈసారి గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు షాట్ గన్. మన్మోహన్ పీఎం అయ్యాక సింగ్ పేరుకు డిమాండ్ పెరిగినట్లుంది. పేరు చివర సింగ్ అని పెట్టుకోవడం ఇప్పుడిప్పుడే ఫ్యాషన్ గా మారుతోంది. సింగ్ ఈజ్ కింగ్ అంటూ ఓ సినిమా కూడా వచ్చేసింది. లేటెస్ట్ గా లోక్సభ బరిలో సింగ్ పేరు హల్చల్ చేస్తోంది. సింగ్ ఇస్ కింగ్ ఈ టైటిల్ ఇప్పుడు లోక్సభ ఎన్నికలకు సరిగ్గా సరిపోతుంది. ఈసారి లోక్సభ ఎన్నికల బరిలో మొత్తం 218 మంది అభ్యర్థులు నిలిచారు. కొంతమంది అయితే ఇంటి పేర్లు, చివరి పేర్లు ఒకేలా ఉన్నాయి. కింగ్ గా మారిన సింగ్ ఒక్క పార్టీకే పరిమితం కాలేదు. కాంగ్రెస్, బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ ఇలా అన్నింటిలోనూ కనిపిస్తున్నారు. ఈ 3 పార్టీల్లో సింగ్ చివరి పేరుగా ఉన్న అభ్యర్థులు 50 మంది దాకా ఉన్నారు. ఇక మిగతా పార్టీల విషయానికొస్తే బహుజన్ సమాజ్ పార్టీలో 30 మంది సింగులు, సమాజ్వాదీ పార్టీలో 15 మంది సింగులు దర్శనమిస్తున్నారు. రాష్ట్రీయ లోక్దళ్, సిపిఐ, సిపిఎం, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలో కూడా సింగులదే హవా. వీటిలో ఒక్కో పార్టీ నుంచి 10 మంది వరకు సింగ్ అభ్యర్థులు ఉన్నారు. దీంతో వీళ్లకు గుర్తులు కేటాయించడానికి తలలు పట్టుకుంటున్నారు ఎన్నికల అధికారులు. సింగుల తర్వాతి స్థానం కుమార్లది. ఆమ్ ఆద్మీ పార్టీ అంతా కుమారమయమే అయిపోయింది. పేరు చివరిలో కానీ మధ్యలో కానీ కుమార్ అనే పదం ఉన్నవారు ఆమ్ ఆద్మీ పార్టీలో 42 మంది వరకు ఉన్నారు. కుమార్ పేరుతో ఉన్న అభ్యర్థులు ఎక్కువగా ఉన్న మరో పార్టీ కాంగ్రెస్. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ లో 23 మంది వరకు కుమార్లున్నారు. భారతీయ జనతా పార్టీలో కూడా కుమార్ల సంఖ్య తక్కువేం కాదు. అటు ఇటుగా 20 మంది కుమార్లు బీజేపీ టికెట్ పై బరిలో ఉన్నారు. సింగ్, కుమార్ల తరువాత యాదవ్, ఖాన్, అలీ పేర్లు ఎక్కువ మంది అభ్యర్థులకు ఉన్నాయి. మొత్తం మీద లోక్సభ ఎన్నికల్లో దుమ్ము రేపడానికి రెడీ అయ్యారు సింగ్ భాయ్లు.
సుల్తాన్పూర్ సీటు నుంచి సత్తా చాటడానికి రెడీ అయ్యారు వరుణ్ గాంధీ. గత ఎన్నికల్లో ఫిల్బిత్ నుంచి గెలిచిన వరుణ్ ఈసారి సుల్తాన్పూర్ కు షిఫ్ట్ అయ్యారు. వరుణ్ గట్టెక్కుతారా? ఇందిరా మనవడిని సుల్తాన్పూర్ ప్రజలు ఆదరిస్తారా? వరుణ్ గాంధీ దివంగత ఇందిర మనవడు. ఆవేశపూరిత ప్రసంగాలకు మారుపేరు, వివాదాస్పద కమెంట్లకు చిరునామా. బీజేపీ యువతరం నాయకుల్లో ఒకరు. 2009లో ఫిల్బిత్ నియోజకవర్గం నుంచి లోక్సభకు ఎన్నికైన వరుణ్ గాంధీ ఈసారి సెగ్మెంట్ మార్చుకున్నారు. ఉత్తరప్రదేశ్లోని కీలక సెగ్మెంట్లలో ఒకటైన సుల్తాన్పూర్ నుంచి బరిలోకి దిగారు. వరుణ్ గాంధీ కుటుంబానికి సుల్తాన్పూర్ నియోజకవర్గం కొత్త కాదు. గతంలో వరుణ్ తండ్రి సంజయ్ గాంధీ ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు. చాలా ఏళ్ల తర్వాత తండ్రి ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గంలోకి ప్రజల ఆశీర్వాదం కోరుతూ అడుగుపెట్టారు వరుణ్ గాంధీ. ఈసారి వరుణ్ గాంధీ బాడీ లాంగ్వేజ్ మారింది. ఆవేశపూరిత ప్రసంగాలకు ఫుల్ స్టాప్ పెట్టారు. ప్రత్యర్థులపై మాటల తూటాలు పేల్చడాన్ని మానేశారు. ప్రచార సభల్లో అభివృద్ధినే హైలైట్ చేస్తున్నారు. అభివృద్ధి మినహా మరో అంశాన్ని టచ్ చేయడం లేదు. మూస రాజకీయాలు, చౌకబారు విమర్శలను దరిదాపులకు కూడా రానివ్వడం లేదు. తాను ఎంపీగా గెలిస్తే సుల్తాన్పూర్ నియోజకవర్గానికి ఏమేం చేయగలమో చెబుతూ ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. అంతేకాదు, పొరుగునే ఉన్న అమేథీ నియోజకవర్గం అభివృద్ధికి రాహుల్ కృషి చేశారని కమెంట్ చేసి పొలిటికల్ మెచ్యూరిటీ చాటుకున్నారు. వరుణ్ గాంధీపై కాంగ్రెస్ తరపున అమితా సంజయ్ సింగ్, ఆప్ టికెట్ పై శైలేంద్ర ప్రతాప్ సింగ్, బహుజన్ సమాజ్ పార్టీ తరపున పవన్ పాండే పోటీ పడుతున్నారు. అయితే పోటీ ప్రధానంగా బీజేపీ, కాంగ్రెస్ మధ్యనే ఉంది. మొత్తానికి వరుణ్ గాంధీ మారారు. వరుణ్ గాంధీ సుల్తాన్పూర్ కు నయా సుల్తాన్ అవుతారా? వేచి చూడాల్సిందే. బిగ్ బ్యాలెట్ లో హెడ్లైన్స్ మరోసారి. ఓటరు దేవుళ్లకు ఓటు భక్తుల వరాలు, అదుపులో ఉండాలని ఈసీ ఆదేశాలు. అగ్ర నాయకులంతా మహిళలే, టికెట్లలో మాత్రం సగానికి సగమే. మహారాష్ట్రలో పార్టీలను వణికిస్తున్న రాజ్, కాషాయ దళానికి ఓట్ల చీలిక భయం. పాట్నా సాహిబ్ బరిలో షాట్ గన్ సిన్హా, తండ్రి కోసం ప్రచారంలోకి దిగిన సోనాక్షి. ఫిల్బిత్ టు సుల్తాన్పూర్, వివాదాల కేంద్రంగా వరుణ్ గాంధీ. ఇది ఇవాల్టి బిగ్ బ్యాలెట్. స్టే ట్యూన్డ్ టు V6 న్యూస్ యాజ్ ఇట్ ఈస్.